అంతర్జాల మాసపత్రిక శిరాకదంబం వీక్షిస్తున్న ప్రేక్షక శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ధనుర్మాసం సందర్భంగా ఆముక్తమాల్యది అయిన గోదాదేవి గురించి చెప్పుకుంటూ ఆమె కాత్యాయని వ్రత సందర్భంగా ప్రాతకాల స్నానవేళ పాడిన పాశురాల్లోని విషయాల్ని గురించి చెప్పుకుంటున్నాం కదూ. విల్లిపుత్తూరులో కాత్యాయని వ్రతం చేయ తలపెట్టిన ఆండాళ్ తల్లి తామంతా నందవ్రజంలోనే ఉన్నట్లు, తామాచరించే వ్రతానికి గతంలో వ్రేపల్లెలో వ్రతమాచరించిన అనుభవం కలిగిన గోపికలను 10 మందిని నిద్రలేపి వారిని ముందుంచుకొని కన్నయ్యను లేపటానికి నందరాజు భవనానికి బయలుదేరింది. ముందుగా ప్రాసాద రక్షక భటుని ప్రధాన ద్వారబంధం తెరవమని కోరుతున్నారు. ఇలా నాయగనాయనండ్ర నందగోపనుడేయ கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவும் தாழ்திரவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ண நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவான் வாயால் முன்ன முன்னமும் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவும் నే కేలోరెంబాయ్. నందవ్రజంలో నాయకమణి అయిన గోపయ్య ప్రసాదానికి కావలి కాసే రక్షక భటుడా, ధ్వజంతో కూడిన తోరణ ద్వారాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా కాచి ఉండే మహానుభావ, కవాటపు కడియ తీయమయ్యా అంటూ ఎంతో వినయంగా విన్నవించుకుంటున్నారు. కంసుని పంపున వచ్చిన రాక్షసులు, స్త్రీ అయిన పూతన కృష్ణునికి ఎగ్గులు చేయ తలపెట్టినప్పటి నుండి రాజభవనానికి కట్టుదిట్టమైన కావలి ఏర్పాటు చేశాడు నందరాజు. ఆ విషయం తెలిసి వీరందరూ అంటున్నారు, కళ్ళలెరుగని గొల్లపిల్లలం, కపటమెరుగని కన్నెపిల్లలం, ఏ దోష భావాలు లేని ఆడపిల్లలం, మేం చేయ తలపెట్టిన వ్రతాన్ని మన్నించి అందుకు వలసిన పరై వాద్యాన్ని సమకూర్చగలనని ఈరోజు వచ్చి తీసుకెళ్ళమని నిన్ననే నాకు మాట ఇచ్చాడు కన్నయ్య. ప్రాతకాల స్నానాధికాలు పూర్తి చేసుకుని పరిశుద్ధులమే వచ్చాం. ఆ స్వామి నిద్రా సౌందర్యాన్ని చూసి మేలుకొలు పాడాలి అని వచ్చాం. ముందుగానే కాదన కుసుమ, మా విన్నపం మన్నించి ద్వారబంధం సడలించి ఆ తలుపులు నీవే తెరిచిపెట్టు అంటూ వినయంగా వేడిన వారి మాటలలోని నిర్మలత్వాన్ని, అమాయకత్వాన్ని చూసి ద్వారం తెరిచి వారిని లోనికి అనుమతించాడు కావలి భటుడు. అంబరమే தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபால எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிழக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகழந்த உம்பர்கோமானே உறங்காது எழுந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா
உம்பியும் நேயும் உறங்கேலோ రెంబావాయ్. ఈ పాశురంలో దేహి అని నోరు తెరిచి అడగకుండానే అర్థుల అవసరాలను తీర్చే మృదు హృదయ, కడుపార భోజనం పెట్టి దాహార్తి తీర్చి వస్త్రదానం చేసే దయాశాలి అయిన నాయకాగ్రణి నందగోపయ్య, మీకిదే మా మేలుకొలుపు. యాదవ కులానికే వన్న తెచ్చిన మంగళ దీపకళికెవు యశోదాదేవి, మేల్కొనవమ్మ. చిన్ని వటువుగా వచ్చి ఇంతింతై ఎంతో పెరిగి ముల్లోకాలను కొలిచిన నల్లనయ్య చల్లనయ్య, ఇంకా ఈ నిద్ర దేలనయ్య, లేవవయ్యా. ఎర్రని కడియం పాదాన అందగించగా పరమోజ్వలుడు బలరామ్మూర్తి తమ్మునితో సహా లేచి మమ్మనుగ్రహింపగదవే. குத்து விளக்கெரிய கோட்டுக்கா கட்டில் மேல் மெத்தன்ற பஞ்சசயனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் பின்னை கொங்கே மேல் வைத்த கிடந்த மலர் மாற்பா வாழ்த்திரவாய் மெத்தையென்ற நங்கினாய் மைத்திடன் நங்கினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலழ முட்டாய் கான் எத்தனை ஏழும் பிரிவாத்தில்லாதால் தத்துவம் அன்று తగవేలోరెంపావాయ్. ఎత్తైన మెత్తని చక్కని చల్లని పూల సజ్జపై నీలాదేవి కౌగిలలో వదిలి ఉన్న మా స్వామి కృష్ణయ్య, ఇలా మీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు మన్నించు, మా విన్నపం ఆలించి బదులు పలుకు అంటూ నీలాదేవి కౌగిల్లో సోలి నిద్రించే స్వామిని మేలుకొల్పుతున్నది గోద. ఆ తల్లి స్వామిని లేవనేయడం లేదు, తాను గడియ తీయదు, స్వామిని తీయనేయదు. క్షణమైన ఆ కాస్త ఎడబాటుని సహించలేకున్నదన్నమాట. ఓ కాటుక కన్నుల అన్నుల మిన్న ఎంత పొద్దుపోయిందో తెలిసి విభుని లేవనీయడం లేదు కదూ. ఇదేమన్నా బాగుందా తల్లి? పిల్లలు వాకిటి ముందర పడిగాపులు పడి ఉన్నారని మమ్ము గురించి స్వామికి చెప్పడం మాట అటుంచి ఇలా అడ్డు పెట్టడం నీకు తగునటమ్మా? ప్రేమకు మారు పేరైన నీ తత్వానికి ఇది సరికాదమ్మా. ఇప్పటికైనా లేచిన స్వామిని మా చెంతకు రాని అంటూ ఈ పాశురంలో నీలాదేవిని లేపుతున్నారు. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தழைக்கும் கனியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கு நப்பின்னை நங்காய் திரவே துயிலழாய் முக்கமும் தொட்டியும் தந்து உன்மனாளனை இப்போதே எம்மை நீராட்டேனோ రెంబావాయ్. ముక్కోటి దేవతల భయాన్ని పోగొట్టడానికి వారు నిన్ను వైడేలువగానే వారిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉండడానికి ప్రత్యక్షమవుతుంటావు కదా స్వామి. అంతటి సంఖ్యాబలం మాకు లేదనా నీ దర్శనం ఇప్పించటం లేదు? అబలలం వేరెవ్వరూ లేరు నీవు తప్ప. నీవిచ్చేది కూడా మాకు అక్కర్లేదు, నీ దర్శనం చాలు స్వామి. నువ్వే కావాలి తండ్రి, మన్నించి మేల్కొను. తల్లి నీలాదేవి సౌందర్య నిధానము నీవు, శిరులులకు లక్ష్మీదేవివి నీవే. మేలుకుని మేలుకోవమ్మా తల్లి. వింజామరులు తెప్పించు, మణిదర్పణాలు సమకూర్చు. నీ పతి కన్నయ్యకు నెచ్చులమ్మేం. స్వామికి మంగళాస్నానాలు మాచే చేయించడానికి ముందుండి నడిపించు. అందరికంటే ముందుగా ఆ భాగ్యం పొందిన అమ్మవు నీవు. నారాయణ అనుగ్రహ రసవాహినిలో మమ్మల్ని స్నానమాడించు, అనుగ్రహించు తల్లి,
అంటున్నారు ఈ పాశురంలో. తర్వాతి పాశురంలో అంగన్మా గిలత్తరశర్ அங்கண்மாயிலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பட்டில் கீழே செங்கம் இருப்போர் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை போலே செங்கன் சிறிதே எம்மேல் விழியாலோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கண் 2 கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் விழுந்தேலோ రెంబాబాయ్. స్వామి, నీ పరాక్రమానికి మహామహారాజులందరూ లొంగివచ్చి నీ పర్యంక పాదభాగాన నీ సేవకై వేచి నిలిచినట్లు మేము నీ సన్నిధి గేచించి నీ సేవకై నిలిచి ఉన్నాం. మెల్లమెల్లగా మేలుకో తండ్రి. అరవిచ్చిన కొసగలిగిన సిరిమువ్వ గజ్జలాంటి ఆ అరకన్ను సౌందర్యాన్ని మమ్ము అవలోకించని స్వామి. అరవిచ్చిన తామరల వంటి ఎర్రని నేత్రాలతో నీ కృపావృష్టి మాపై వర్షించని దేవా. నిన్ను తెలియని అజ్ఞానాంధకారం పోగొట్టే సూర్యనేత్రం, నీ విరహతాపాన్ని పోగొట్టి చల్లదనాన్నందించే చంద్రనేత్రం, తింగళం ఆదిత్యనం ఎഴുந்தாర్పోల్ అందాలు చిందు నీ 2 కనులతో క్రీగంట మమ్మల్ని కనుగొన్నా చాలు మా పాపజాలన్నీ పటాపంచలైపోతాయి కదా తండ్రి. తాపత్రయాలణిగి నీ ఎడపాటనే శాపం నుండి విముక్తులమై ఆనంద రసాబ్ధిలో తేలియాడేలా మేలుకో స్వామి అంటూ కృష్ణస్వామిని మేలుకొల్పుతోంది ఈ పాశురంలో గోద. మారిమలై ముழங்கல் மன்னைக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தேவிழுத்து வேரிமையில் பொங்க வெப்பாடும் பேந்துரதி மோரினிமிழ்ந்து முழங்கி உரப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து అరుళేలో రెంబావాయ్. ఈనాటి పాశురంలో గోదాదేవి గోవిందుడు ఏ విధంగా నిద్రలేచి రావాలో కూడా తానే సూచిస్తోంది. వానాకాలం అంతా మహాపర్వత గుహలో ఆదమరిచి నిద్రించి వర్షాకాలం గడవగానే మేల్కొని ఒక్కసారి విజృంభించి ఒళ్ళు విరుచుకొని అటూ ఇటూ జూలు విదలించి నెక్కి ఎర్రని కళ్ళతో దిక్కులు మార్మోగేలా గర్జించి గంభీరమైన నడకతో గుహను వేడి వెలికి వచ్చే వనరాజులాగా శయన మందిరం వేడి కొదమసింహంలా నడిచి రావాలట వీరి వద్దకు. నీ నీలి పువ్వుల కాంతులీను దేహకాంతితో అక్కడ అమర్చి ఉంచిన సింహపీఠికపైకి దయచేయం స్వామి నందకిశోర అంటూ ఆహ్వానిస్తున్నది. సింహాసనం మీద అధివసించి తమ విన్నపాలనన్నిటినీ అవతరించాలట. తాము వచ్చిన కార్యాన్ని తెలుసుకుని తమ అభీష్టాన్ని పూర్తి చేయమని విన్నవించుకుంటోంది గోద. ఇంతకీ నిన్ను వినా మాకు ఇతరములు ఏవీ అక్కర్లేదు స్వామి, నీ సేవయే మాకు పరమావధి అంటూ అరుళేళో రెంబావాయ్ అంటుంది. அன்றி உலகம் அழந்தாய் அழாடி போத்தி செங்கண்டு தென்னிலங்கேசத்தால் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கொன்று குழினாய் இறந்தாய் கழல் போத்தி கொன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்றையாம் வந்தோம் అరంగేణోరంబావాయ్. సింహాసనారూఢిని చేసి చుట్టూ చేరిన గోపకాంతలు గోదాదేవి
పరమానందంతో మంగళాశాసనాలు పాడుతున్నారు. ఇలా మున్నొక శుభవేళ ముల్లోకాలను కొలిచిన శ్రీపాదములకు మంగళం. దక్షిణాన సముద్రం దాటి దుర్గమమైన లంకను చేరి దుష్ట రాక్షస జాతిని అంతమొందించిన నీ బాహుశక్తికి నిత్యమంగళం. శకట రూపమున వచ్చిన అసురుని చిన్నారి కాలుసాచి తన్ని ప్రాణం తీసేసిన నీ యశస్సుకు నిత్యమంగళం. కపిత్థ గోవత్స రాక్షసుల్ని చంపే వేళ వంగిన నీ పిక్కలకు మంగళం. గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై వెల్లగొడుగుగా ఎత్తిన నీ ఉదాత్త గుణానికి నిత్యమంగళం. పగతుర దునుమాడే వేళ నీ చేతి వేలాయుధానికి నిత్యమంగళం. నీ యొక్క మహిమాన్విత ఘట్టాల్ని పదే పదే తలుచుకుంటూ ప్రస్తుతి చేస్తూ ఆనందం పొందే కోరిక మాది. నీ కీర్తిని పాడి మేం కోరిన పరైనే నుండి పొందాలని నీ సన్నిధికి వచ్చాం. మమ్మ అనుగ్రహించు దేవా అంటూ స్వామి సన్నిధిలో తమ కోరికను ఇలా విన్నవించుకున్నది గోదాయి పాశురంలో. ஒருத்தி மகனாய் பிறந்து ஓரரவில் ஒருத்தி மகனாய் உழைத்து வளர தருக்கிலானாகி தாந்தேங்கு நினைந்த கருத்தை பிழை பெற்று கங்கன் வயிற்றில் நெருபென்ன நின்ற நெடுமானே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதிகையாக திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து మహిళదేలోరెంబావాయ్. ఒక్క రాత్రిలో ఒక తల్లికి ఉదయించావు. అంతలోనే తల్లి యశోద ఒడిని చేరావు. గోప్యంగా గోకులంలో పెరుగుతున్న విషయం తెలిసి ఓర్వలేని కంసుడు ఎన్ని విధాల నిన్ను పరిమార్చ ప్రయత్నించలేదు. ఎన్ని ఆపదలు కలిగించాడు ఆ బుద్ధిహీనుడు. అతని గుండెల్లో కుంపటిలా నిలిచావు. కరుణా సముద్ర, ఆశ్రిత రక్షక, నిన్ను కోరి వచ్చాం. నీవు ఇస్తానన్న పరై మాకిస్తివా? నీ నుండి లక్ష్మీదేవి పొందిన అదృష్టాన్ని మేం పొందామని ఆనందిస్తాం. నీ శౌర్యాతిశయాన్ని గొంతెత్తి పాడుతూ నీ ఎడబాటు వల్ల పొందిన తాపం నశించి ధన్యులమై ఆనందంలో ఉలలాడగలం. ధన్యులం స్వామి. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலேயார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஜாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சின்னியமே போல்வன செங்கங்கள் போய் பாடுடை எனவே ஷால பெரும்பரையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோ రెంబామాయ్. సింహాసనారూఢుడైన శ్రీకృష్ణుడు ఈ జబ్బనుల మాటలన్నీ సావధానుడై విన్నాడు. ఇలా అంటున్నాడు స్వామి, మీరంతా ఇప్పటి వరకు నన్ను అనేక విధాల కీర్తిస్తున్నారు. సరే, వ్రతం ఉన్నారు, పరై కావాలన్నారు. అసలు ఎటువంటి పరై కావాలి మీకు? ఇంకా ఏమైనా కావాలా? మొహమాట పడద్దు. నీ చెలికానిని మీకు ఏం కావాలో అడగండి, తప్పక సమకూరుస్తాను అన్నాడు. అంతే, గోపికల ఆనందానికి అవధులు లేవు. కొండంత దేవుడు కోరుకోమంటుంటే తగినట్లు కోరుకోవాలి కదా. ఉత్సవం చేసుకోవద్దు? నీలమేఘశ్యామ, కోరి కొలిచేవారి కొంగు బంగారమా, పాల సముద్రంలోని వటపత్రశాయి, మార్గళి నీరాట మా వ్రతం కదా. మా పూర్వులు అనుష్ఠించి మమ్మ అనుమతించినవే మా కోరికలు. మాకు వాలసనివి అడుగమన్నావు కదా కృష్ణ. వినుమరి. పరై, అదే పటహం మోగిస్తే భోన భోంతరాలన్నీ దద్దరిల్లి వైరల గుండెలు అవిసేలాగా మోగేటువంటి పటహ వాద్యాలు తెప్పించాలి మా కోసం. తెల్లని తెలివర్ణంతో ఒప్పే శంఖములు అచ్చు నీ పాంచజన్యం లాంటివే మాకు ప్రసాదించాలి స్వామి.
ఇక స్వామికి మంగళాశాసనాలు పాడగలిగిన గాయకులను కూడా నీవే సమకూర్పవలే. అన్నట్టు కోలవిళక్ మంగళ దీపికలు, అదే సంచార దీపాలు, ఇంకా తెల్లని చాందినీలు, ధ్వజాలు, ఇవన్నీ మాకు సమకూర్చాలి తండ్రి అంటూ కోరారు. കൂടാരൈ വെള്ളും ഷീർഗോവിന്ദ ഉന്തന്നൈ പാടിപ്പറൈ കൊണ്ടയാം பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல்வழியே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பால் கலனும் யாம் அணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பாச்சோறு மூட நெய் பெய்து முழங்கை வழிவார கூடியிருந்து కుళిర్దేలోరింబావాయ్. కృష్ణమూర్తి అంటున్నాడు, అవన్నీ సరే, తప్పక సమకూరుస్తానులే. మీకోసం మీరేం కోరుకోరా? ఉత్సవదీప్తి ఇనుమడించేలా మీకు ఇంకా ఏం కావాలో అడిగేస్తే అవన్నీ సమకూర్చేస్తాను అంటున్నాడు స్వామి. గోపికలు, గోద అందరూ ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నారు. అవును, మనకి ఇంకా ఏం కావాలబ్బా అనుకుంటూ అప్పుడు అనిపించింది, గోవిందునితో కూడి ఉత్సవం చేసుకోబోయే తాము ఆ స్వామి వైభవానికి తగినట్లు ఉండొద్దు. నిజమే కదూ కృష్ణ, మా తలపెట్టిన వ్రతసిద్ధి పొందిన మేము నీతో కూడి ఉత్సవం చేసుకునే వేళ మా చేతులకు మెరిసే కంకణాలు గలగలలాడాలి. భుజకీర్తులు, చెవులకు ఆభరణాలు, కాళ్లకు అందెలు, గజ్జెలు, కడియాలు, ఇలా మేమంతా సర్వాభరణ భూషితనం కావాలి అని కోరుకుంటున్నాం కృష్ణ. అన్నట్లు మేము రంగురంగుల పట్టుపుట్టములు కూడా ధరించాలి సుమా. ఇలా మేం ఘనంగా తయారై నీ చల్లని నీడలో ఒదిగి నీతో కలిసి నిండా నేతిలో మునిగిన పాయసాన్నాన్ని నెయ్యి మోచేతుల మీదుగా కారిపోతుంటే అందరం కేరింతలతో నీతో కలిసి మరీ ఆరగించాలి. పెద్దలు అందరూ మేలు మేలంటూ మమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆనందరసాబ్దిలో మునిగిపోవాలి కృష్ణ. ఆహా, ఇది ఎంత గొప్ప సమ్మానం మాకు. కరవైகள் பின் சென்று காலம் சேர்ந்து உம்போம் அறிவொன்றுமில்லாத ஆயர்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவே நமக்கு இழக்கும் இங்குழிக்கு ஒழியாத அறியாத பிள்ளோகளும் அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறைయేలో రెంబావాయ్. ఆలమందల వెంట అడవులకెళ్ళి వాటిని మేపుకు రావడం తప్ప ఏ తెలివితేటలు లేని వెర్రిగొల్లలమయ్యా. అలాంటి మా కులంలో అవతరించావు, ఆ పుణ్యమే 10,000. కురయోండ్రుమిల్లాదే గోవింద, ఎన్నటికీ నీ మా స్నేహబంధం విడిపోరాదు సుమా. లోక మర్యాదల లోతులు తెలియవు మాకు. ప్రేమ పారవశ్యంలో చిన్నతనం చేత నీ మర్యాదకు నీ ఘనతకు చాలని అల్పపు సంబోధనలతో పిలిచి అతి చనువును చూపి మేం నేరమే చేసి ఉంటాం. కోపగించకు గోపాలదేవ, వ్రతమునకు ఫలితంగా నీవు ఇస్తానన్న పరైని అనుగ్రహించి మమ్మల్ని మన్నించు దేవా అంటున్నారు. ఇక తర్వాత పాశురంలో சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் பெய்த்து உண்ணம் குலத்தில் பிறந்து நே குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்று கான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும்
உந்தல்லோடு உத்தோமேயாம் உனக்கே நாம் ஆட்சேவோம் மத்தை நம் காமங்கள் మాతేలోరింబావాయ్. తెల్లవారకుండా నీ దివ్య సన్నిధికి చేరి నీ సొగసైన అడుగుదామరలకు మంగళాశాసనాలు పాడటంలో మా భావం ఏమిటో చెప్తాను విను స్వామి. పశుల కాపర్ల కులంలో ఉదయించిన నీవు మా అంతరంగ కైంకర్యాలు కాదని రాదు సుమా. వ్రతమునకే మేం కోరిన వాద్యములు ఇవ్వడం మాత్రమే కాదు, అది సరే, అది మాత్రమే మాకు తృప్తినివ్వదు గోవింద. ఇంతకీ మా విన్నపం ఏమిటంటే స్వామి, 7 జన్మలకి ఏనాటికి నీతో నిత్య సంబంధం మాకు కలగవలే. నీ అనుగ్రహంతో మా సేవలెప్పుడు నీకు మాత్రమే చెందాలి. వేరు వాంఛలేవీ మాకు లేవు, ఉండరాదు కూడా. నందాత్మజ, ఆనందప్రదాత, ఇది మా వాంఛితార్థం. అవధరించు దేవా. வங்கக்கடல் கிடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேழையார் சென்று இறங்கி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பெங்கமலத்தல் தெரிய பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசு உரைப்பார். 2 மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கோ திருவருள் பெத்து என்பொருవరెంబాయ్. పాలకడలి మదనాన్ని సాగించిన మాధవుని కేశవ అంటూ పాడుతూ స్వామి సమకూర్చిన ఆభరణాలు దాల్చి పట్టుపుట్టములతో గోపకన్యలతో కలిసి గోదాదేవి శ్రీపాదాలకి ప్రణమిల్లి పురుషార్థాన్నందిన అటువంటి ఈ క్రమాన్ని 30 పాశురాలలో పాడింది గోదాదేవి. భూమికే అలంకారప్రాయమైన విల్లిపుత్తూరులో కమల బీజ మాలికాధరుడైన విష్ణు చిత్తుల చిన్నారి బిడ్డ ద్రావిడ భాషలో సూక్తిమాలగా పాడిన ఈ తిరుప్పావైని శ్రద్ధతో అనుసంధానించుకోగలిగిన వారెవరైనా పద్మాక్షుని, చతుర్భుజుని, ఆ శ్రీనివాసుని కృపకు పాత్రులై చెన్నొందగలరు, బ్రహ్మానందమున ఓలలాడగలరు అంటూ ఫలశ్రుతిని పాడి ముగించింది ఆండాళ్ తల్లి. పాడిక్ కొడుతాళ్ పామాలై, షూడిక్ కొడుతాళ్ పూమాలై. పదాలల్లి పరమాత్మ పాదాలకు అర్పించింది, పూలల్లి తాను ధరించి స్వామికి సమర్పించింది. షూడి కొడుத்த నాచ్యార్ గోద. ఎప్పుడో ద్వాపర యుగంలో ఉత్తర భారతదేశాన గోపికలు రేపల్లెలో శ్రీకృష్ణుని కోరి చేసిన కాత్యాయని వ్రతం ఈ కలికాలంలో దక్షిణాపథాన 8వ శతాబ్దంలో శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ తల్లి చేసి శ్రీరంగనాథుడే స్వయంగా వచ్చి స్వీకరించే అదృష్టానికి నోచుకుంది. అందుకే ఆమె శ్రీరంగ ధామేశ్వరి అయినది. పెరియాళ్వారికి ఇంకా ఆశ్చర్యమే, ఏం చూసి నా కూతుర్ని పెళ్ళాడాడి దైవం? నెట్టన ఎల్లలచ్చియల నీలయుగోసతియుండ నీకు నే నెట్టిక శీలపై మనసు నిల్చుటకే మనవచ్చు వెర్రియోనట్టుగా పేదనన్ను పరిహాసము సేదకు దక్క వింత సూపెట్టిది దిద్దునెవ్వడిల నేరుల వంకల వారిడుంకల అంటారు ఆ ముక్తమాల్యదలో. ఏం స్వామి, ఇదంతా నన్ను నవ్వుల పాలు చేయడానికి కాకపోతే అల్ల లక్ష్మీదేవి నీకు దేవేరా? ఇంకో దేవి భూసతి ఉందా? మరో రాణి నీలాదేవి ఉందా? ఇందరు మహా ఐశ్వర్యవంతులు దేవేరులై ఉండగా నల్లపూస లాంటి ఈ పేదవాని పాపపై మనసు నిలిచింది అంటావు. ఇదెక్కడి వెర్రయ్యా? నిజమేలే, డొంకల వంకరలు ఏరుల వంపులు ఎవరు దిద్దగలరు? విశ్వరూపుడివి నువ్వు, నీ సంకల్పానికి తిరిగే ఉంటుంది అంటూ ఆశ్చర్యపోతాడా వాపడు. వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది. గోదాదేవి రంగనాథుని ఇల్లాలైంది. స్వామితో సమానమైన పూజా వైభవాలను అందుకుంటున్నది. ఈనాటికి ధనుర్మాసం వచ్చింది అంటే ఆ 30 రోజులు తల్లి గానం చేసిన పాశురాలను పాడుకుంటూ ఆ వ్రతాన్ని అనుసంధిస్తారు వైష్ణవాలయాల్లో.
వైష్ణవుల లోగిళ్లలోనూ కూడా ఆ తల్లి దివ్యాత్మ జ్ఞాన సంపన్న. ఆమె రచన సర్వవేద సారం. ఆమె యతిరాజ సహోదరి. భగవద్ రామానుజులు ఆమె పాడిన తిరుప్పావినే నిత్యానుసంధేయంగా ఉంచుకుని తిరుప్పావై జియ్యరు అనే ఖ్యాతిని పొందారు. 12 ఆళ్వార్ల సరసన స్థానం పొందగలిగిన మహిమాన్విత కవయిత్రి ఆండాళ్. ప్రతి విశ్వాలయంలోనూ కూడా ఆండాళ్ తిరుసన్నిధి తప్పక ఉండడం చూస్తాం. మనసుకు తోచినది చేసే పల్లెటూరి పిల్లగా, విశ్వాసంతో విశ్వాత్మనే చేపట్టగలిగిన దృఢ సంకల్పురాలిగా, తాననుభవించే ఆనందం తన వారందరికీ అందించాలి అనుకునే సత్సంకల్పురాలిగా, పరమాత్మ భావనలో కరిగిన మనసుతో భావించి రచించి పాడిన వాగ్గేయకారిణిగా, భౌతిక ఆది భౌతికాలకి వారధిగా ఆండాళ్ తల్లి విల్లిపుత్తూరులో వెలసి 12 ఆళ్వార్ల సరసన వైష్ణవాలయాల్లో ప్రతిష్ఠింపబడి పూజలందుకుంటున్నది. ధనుర్మాసమంతా ఆ తల్లి గోదా వైభవాన్ని స్తుతిస్తూ తిరుప్పావై పఠనాలతోనూ చక్ర పొంగళ్ళ గుమగుమలతోనూ ఆలయాలన్నీ ప్రాతకాలంలోనే జనసందోహంతో కలకలలాడిపోతుంటాయి. స్వోచ్ఛిష్ట బాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం. స్వస్తి.